ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకరు చెప్పిన విషయాన్ని ఎవరైనా సరే ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మార్పులు చేసి అతడు లేదా ఆమె ఇలా చేస్తుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగిస్తే అటువంటి స్పీచ్ ఏంటి సార్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా కాకుండా మార్పులు చేర్పులు చేసి అతడు లేదా ఆమె ఇలా అన్నారు అని చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇందాక మనం తెలుసుకుందాం కదా శాన్వి అని చెప్పేసి, శాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ అని చెప్పి తను అన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శాన్వి సెడ్ తను చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. శాన్వి సెడ్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి మనం దాట్ అనేటటువంటి ఒక కంజంక్షన్ని యాడ్ చేస్తాం. శాన్వి సెడ్ దాట్ ఇక్కడ నేను ఎందుకు రాయలేదు అంటే మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే. శాన్వి సెడ్ దాట్ షీ అక్కడ అయ్యింది కదా, ఆ ప్రణౌన్ ఇక్కడ షీగా మార్చాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది ఫెమినైన్ సబ్జెక్ట్ కాబట్టి, ఫెమినైన్ జెండర్. శాన్వి అంటే అమ్మాయి పేరు కాబట్టి షీ అని తీసుకున్నాం. అక్కడ యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది, అది ప్రజెంట్ బీ ఫామ్ ఉంది. మనం ఇప్పుడు అయిపోయిన సందర్భంగా చెప్తున్నాం కాబట్టి, అలా చెప్పింది అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ షీకి తర్వాత వాజ్ అనేది వస్తుంది. ఒకవేళ వి కానీ యూ కానీ దే కానీ ఉంటే వర్ అని వచ్చేది, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే వర్ అని వచ్చేది. కానీ ఇక్కడ షీ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అని వచ్చింది. షీ వాజ్ వెరీ బిజీ. అక్కడ నవ్ అన్నాం కదా, ఇక్కడ దాన్ అని వస్తుంది. నవ్ అంటే ఇప్పుడు, దాన్ అంటే అప్పుడు. అంటే నియర్నెస్ కాస్త డిస్టెన్స్గా మారిపోతుంది అనమాట. ఎందుకంటే నిన్న ఆమె ఇలా చెప్పింది అని అన్నప్పుడు నిన్నటి విషయం కాబట్టి అది కొంత డిస్టెన్స్గా మారిపోతుంది. సో ఈ విషయాన్ని ఇలా చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం.